అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ ట్రైనింగ్. మీరు చెప్పినట్లు ఇందాక యూట్యూబ్లో చాలా ఉంటున్నాయి. సో కెగెల్ ఎక్సర్సైజెస్, మళ్ళీ పెల్విక్ ఫ్లోర్ ట్రైనింగు, ఫిక్స్డ్గా ఒక రెజిమెంట్స్ ఉంటాయి మనకి. అది చేయడం వల్ల పెల్విక్ మస్కులేచర్ అనేది టోన్ పెరిగి మనకి కొంచెం కంట్రోల్ బెటర్గా హెల్ప్ చేస్తుంది. బట్ ఎక్కువ ప్యాడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, బయటికి వెళ్ళలేకపోతున్నారు, వెళ్తే స్మెల్ వస్తుంది, ఇబ్బంది పడుతున్నారు. వన్స్ ఇట్ బికమ్స్ ఎ సోషల్ స్టిగ్మా. అలా అయినప్పుడు మాత్రం దే డెఫినెట్లీ నీడ్ హెల్ప్ అండి. మనము స్లింగ్ సర్జరీస్ అని చేస్తాము. సో 2 టైప్స్ ఉంటాయి. అందులో స్లింగ్ సర్జరీస్ ద్వారా వీ కెన్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. అది చిన్న సర్జరీ అయినా సార్, లేకపోతే మేజర్ ఆపరేషన్ అంటారా దాన్ని? ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ మేజర్ సర్జరీ అండి. ఇట్ కెన్ బి డన్ ఓన్లీ 1 day అడ్మిషన్ అలా అవసరం అవుతుంది. బట్ ఇట్స్ వెరీ సేఫ్ అండ్ ఇట్స్ వెరీ మచ్ డూవబుల్. అది చేసుకున్నాక వీ కెన్ రెస్టోర్ ఎ విమెన్స్ కాన్ఫిడెన్స్. మళ్ళీ వాళ్ళకి ఫ్రీడమ్ అనేది వస్తుంది. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు ఎందుకు వస్తుందండి ఆ కండిషన్? అసలు రిపీటెడ్ డెలివరీస్ ఒకటి మెయిన్ కండిషన్. అది యాక్చువల్లీ ఇంకా పాత రోజుల్లో ఎక్కువ ఉండేది. హోమ్ డెలివరీస్ ఎక్కువ ఉండేటప్పుడు ఏంటంటే లేబర్ అనేది ఎక్కువ టైం జరిగి అది ప్రాబ్లం అవ్వడం వల్ల పెల్విక్ మజిల్స్ బాగా ల్యాక్స్ అయిపోతాయి.